కెరీర్లో నీ పని అయిపోయింది, ఇంకా నువ్వేం చేయలేవన్నారు. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి ప్రమోట్ అయ్యి దేశానికి తన ఏంటో తన బ్యాట్తో సమాధానం చెప్పిన వీరుని కథ గురించి చెప్తాను. ఓడిఐలో ఒక 100 చేయడమే గొప్ప, అలాంటిది ఆయన 3 సార్లు చేశాడు. అది అప్పట్లో బలమైన ఆస్ట్రేలియా శ్రీలంకల పైన. 2007లో ప్లేయర్గా కప్పు గెలిచిన కథ తీరని భారతీయుడి కళ. దేశం అంటే అభిమానం, కుర్రాళ్లను ప్రోత్సహించి నైపుణ్యం వెలికి తీయడంలో సిద్ధహస్తుడు. ఇండియా టీంకి దొరికిన ఒక ఆయుధం ఆయన. ఆ ఆయుధం బ్యాటుతో నడుచుకుంటూ బ్యాటింగ్ చేయడానికి వస్తుంటే దిగ్గజ బౌలర్లు సైతం భయపడే అంతలా ఆయన విధ్వంసం సృష్టించాడు. ప్రపంచం పైన ప్రత్యర్థులు ఆయన నిలవరించడానికే భయపడే అంతలా భయపెట్టాడు. మేధస్సుతో భవిష్యత్తును గమనించి ప్రతి వ్యూహాలు త్వరతగిన రచించగలడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అందుకొని 5 సార్లు ఛాంపియన్ అయ్యాడు. ప్రస్తుతం 13 సంవత్సరాల భారతీయులు కళ నెరవేర్చి ప్రతి భారతీయుడికి చేరువయ్యాడు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని విశ్వ విజేత అయ్యాడు. ట్రోఫీ గెలిచి దిగ్గజాలు ధోని, కపిల్ సరసన నిలిచాడు. భారత్కి దొరికిన ఒక గొప్ప లెజెండ్. అభిమానులు ఆయన్ను హిట్ మ్యాన్ అంటారు. ఆయన ఓడిఐ కెరీర్లో 10,709 పరుగులు, T20లో 4,231 పరుగులు. ముంబై వాళ్ళు ఆయన్ని ముద్దుగా వడాపావ్ అంటారు. ఆయనే ద లెజెండ్ రోహిత్ శర్మ, ది వారియర్, ది మ్యాన్, ది మైట్.